ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీతిశూరుడా, న్యాయవంతుడా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి మరొక నూతన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాల్లో మేము ఈ రీతిగా ప్రభువా కొనసాగడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, మరి నాయన మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన, మీ సిలువను గురించినటువంటి మాటలు, దేవా మీరు సిలువ వేయబడినటువంటి దినాల్లో జరిగినటువంటి సందర్భాలు, దేవా శ్రేష్టమైనటువంటి విధానంలో దేవా మీరు మాకు వినిపింపజేస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరి ప్రభా, ఈ సమయం కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు ఆశీర్వదించండి ఆయన. దేవా, మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. సిలువలో మీరు చేసినటువంటి త్యాగాన్ని, దేవా మా స్థానాన్ని మీరు తీసుకొని, దేవా ప్రభా మేము పొందాల్సినటువంటి శిక్షను మీరు భరించి, దేవా మేము పొందాల్సినటువంటి అవమానాన్ని మీరు భరించి మమ్మల్ని రక్షించి ప్రభా నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ప్రభా మరి తండ్రి నాయన మమ్మల్ని మీరు చేసినటువంటి విధానం అంతటి జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా పాట ద్వారా మీ నామాన్ని గొప్ప చేసే సమయం దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి ప్రభా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనరాల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి నాయన అయా విస్తారమైన మేలు బంగారు కంటే కోరదగినటువంటి మీ వాక్యాన్ని ప్రభా మరి తండ్రి మా హృదయాల్లో మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ఆయన. తద్వారా ప్రభా మా ఆత్మీయ జీవితాలు మేము ఇంకను కట్టుకోవడానికి, దేవా ఆత్మీయతలో ఇంకను ప్రభా వృద్ధిలోనికి రావడానికి, దేవా తద్వారా మీకు ఇంకను సన్నిహితంగా మేము రావడానికి, దేవా గొప్ప విశ్వాసంలో మేము ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి ఈ సమయం మా కొరకు ప్రత్యేకంగా ఆశీర్వదించండి ఆయన.
దేవా మరి తండ్రి ప్రభా, ఆ విధంగా నాయన మానక విశ్వాసంతో ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా బలపరచమని, చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దేన మనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 626వ పాట పాడుకుందాం. మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే, కృంగిపోయి యుంటివా కూలిపోతి నంటివా, కుమిలిపోయే శ్రమలలోనే కొలిమిలో పుటమై, కృంగిపోయి యుంటివా కూలిపోతి నంటివా, కుమిలిపోయే శ్రమలలోనే కొలిమిలో పుటమై, కలిమి మేలిమి తేలదాం కలుగు భాగ్యము చాలదాం, కలిమి మేలిమి తేలదాం కలుగు భాగ్యము చాలదాం, మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే, వైరిపైకి తెగిన వానియాట సాగిన, మరణ పాశపు భయములెన్నో తరిమిలాగినను, శరణు యేసని ప్రాలనా కరుణ జీవము త్రోలనా, శరణు యేసని ప్రాలనా కరుణ జీవము త్రోలనా, మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే, అంధకార లోయలో అంతులేని యోబిలో అణిగిపోతూ వెనుగులాడి వనకు ఆపదలో ఆదరించును వాక్యమే, ఆవరించును ఆత్మయే, ఆవరించును వాక్యమే, ఆవరించును ఆత్మయే, మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే. మంచిది పిల్లలు, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దైవజనురాలు మిస్సెస్ భానుప్రదమ్మ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యొక్క పరిశుద్ధ నామంలో ఈ సిలువ ప్రేమ ధ్యానములలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం యోహాను సువార్తలో నుంచి
ఒక 2 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. ప్రార్థన చేసుకుందాం. జరిగిన మా తండ్రి, మీ నమ్మకమైన కృపంతటి కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని జీవంతో సజీవంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చిన ఈ మంచి కృప కొరకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఒక గంట గడపడానికి మాకు అనుగ్రహిస్తున్న గొప్ప ధన్యత కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మీ లేఖనాల చుట్టూరా మేము చేరి ఉండగా మీరు మాకు కనబడండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీ దాసరాలైన నన్ను బలపరచండి ప్రభా. శక్తిమంతురాలుగా చేయండి. మీ కృప చొప్పున వాడుకోండి. నీ మాటలు ప్రకటించడానికి కావలసిన యోగ్యత నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నాకు అనుగ్రహించండి. ఈ సమయం అంతటినీ సంపూర్ణంగా మీ యొక్క నడిపింపుకు అప్పగించుకుంటూ మా అందరితో మాట్లాడి మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభు మరి తన యొక్క ఆఖరు రాత్రి ఒలీవల కొండ మీద తన శిష్యులతో పాటు తాను గడిపిన ఆ ఆఖరు రాత్రి కొరకు తాను మరి తన శిష్యులను తీసుకొని తాను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, యెరూషలేములోని ఒక గొప్ప ఇంటిలో సామగ్రి కలిగిన ఒక మేడగదిలో యేసు ప్రభు పస్కా భుజించారు. తన శిష్యులతో కలిసి చాలా మంచి సమయాన్ని కలిగి ఉన్నారు. వారితో అనేకమైన విషయాలు చర్చిస్తూ వచ్చారు. వారందరినీ తన చుట్టూరా పెట్టుకొని ఒక సుదీర్ఘమైన ఒక సంపూర్ణమైన ప్రార్థన చేశారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఆ తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం ఈరోజు చదువుకున్నట్టుగా ఆయన ఒలీవల కొండకు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభువుకి ఒలీవల కొండకు ఒక అవినాభావ సంబంధం ఉందని మనకు తెలుసు. యేసు ప్రభు తన జీవితంలో ఒలీవల కొండను ఒక రకంగా తన యొక్క నివసించే స్థలంగా మార్చుకున్నారు. తాను ఎక్కడుంటాడు అని గనక అనుకుంటే ఒలీవల కొండ మీద ఉంటారు అని చెప్పుకునేటట్లుగా ఉండేది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. వచనంలో అంటే 7వ అధ్యాయం ఆఖరి వచనం కూడా చదువుతాను. 7:53. అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే యేసు ప్రభు కూడా తన ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళేవాడు. తన ఆ ఒలీవల కొండను ఒక రకంగా తన యొక్క నివాస స్థలంగా మార్చేసుకున్నారు. తనకి ఇష్టమైన స్థలం, తను ఎక్కువ సమయం గడిపే స్థలం అది ఒలీవల కొండ. ఒలీవల కొండ మీద ఏం చేసేవాళ్ళు అంటే, లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. పగటి వేళ దేవాలయంలో గడుపుతుండేవాడు బోధించడంలో. రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపేవాడు. తన సమయాన్ని ఎలా గడిపేవాడంటే మార్కు సువార్తలో ఉంటుంది, ఆయన కొండ మీద తాను ప్రార్థనలో గడుపుతూ ఉండేవాళ్ళని. ఆ యేసు ప్రభు ఆయన కొండకు వెళ్ళేవారు. దేనికి వెళ్ళేవారు అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. యేసు ప్రభు ఒలీవల కొండ మీద ప్రార్థన చేయడానికి తన సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. కనుకనే ఆ రోజు కూడా యేసు ప్రభు తన శిష్యులతో లాస్ట్ సప్పర్ ఆఖరిగా వాళ్ళతో కలిసి భోంచేసి వాళ్ళకి చాలా సంగతులు చెప్పి తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన తర్వాత తాను కూడా ఒలీవల కొండకు వెళ్తూ ఉన్నాడు. అంతేకాకుండా తనతో పాటు తన శిష్యులను కూడా తీసుకుని వెళ్తున్నాడు. హీ వాజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ టేకింగ్ హిస్ డిసైపుల్స్ అలాంగ్ విత్ హిమ్. మీరు నాతో కూడా రండి, ఈరోజు ఒలీవల కొండ మీద నాతో కూడా మీరు టైం స్పెండ్ చేయాలి అని చెప్పి యేసు ప్రభు తనతో తీసుకెళ్తున్నాడు. అయితే యేసు ప్రభు ఒలీవల కొండకి వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో ఆయన ప్రయాణించిన ఆ మార్గాన్ని యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి
తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు ప్రభు ఇప్పుడు ఆ ఒలీవల కొండ మీదకి, ఆ మౌంట్ ఆలివ్ అనే ప్లేస్కి వెళ్ళడానికి తాను ఒక వాగు దాటవలసి వచ్చిందండి. ఆ వాగు పేరు కెద్రోను వాగు. ఇప్పుడు యేసు ప్రభు ఆ వాగు దాటిన తర్వాత ఆ మౌంట్ ఆలివ్ మీద, ఒలీవ్ కొండ మీద ఒక తోట, ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంది, ఒక గార్డెన్ ఉంది. దాన్నే ఆ గార్డెన్ ఆఫ్ గెత్సెమన్ అంటారు. గెత్సెమ్ అనే తోట. ఈ గెత్సెమ్ అనే తోటలో యేసు ప్రభు తన సమయాన్ని రాత్రి వేళల్లో తాను గడుపుతూ వచ్చాడనమాట. ఇప్పుడు ఆ తోటలోనికి వెళ్ళక మునుపు ఆయన ఒక వాగు దాటవలసి వచ్చింది. ఆయన ఆ వాగు గుండా తానే కాదు, తనతో పాటు తన శిష్యులు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం అనమాట. ఈ మాటను కనుక మనం గమనిస్తే, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. కెద్రోను వాగు, బ్రూక్ ఆఫ్ సిద్రాన్ అంటారు. కెద్రోను వాగు. యేసు ప్రభు గెత్సెమనే తోటలోకి ప్రవేశించాలంటే యేసు ప్రభు ఆ యూదయ దేశపు అరణ్యంలో ఉన్న కెద్రోను వాగు గుండా ప్రయాణం చేయవలసి వచ్చేదంట. ఈరోజు మనం కెద్రోను వాగు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. అంటే యేసయ్య గెత్సెమనే తోటలోకి ప్రవేశించబోనుకు యేసయ్య ఒక వాగు గుండా నడిచి వెళ్ళేవారు, ఒక వాగు గుండా ఆయన ప్రయాణం చేసేవాళ్ళు. ఇది యూదయ అరణ్యంలో ఉండేది. ఇది యెహోషాపాతు వ్యాలీ గుండా ప్రవహిస్తూ ఉండేదన్నమాట. రాజు అయిన యెహోషాపాతు కాలంలో ఒక లోయకు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలు, ఈ సేయిరు, మన్యవాసులు, వీళ్ళందరూ 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో మనకి ఈ యొక్క వృత్తాంతం కనబడుతుంది. వాళ్ళందరూ యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చినప్పుడు, మరి యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, తర్వాత దేవుని స్తుతించుటకును పాడుటకును మరి గాయకులను ఏర్పరిచినప్పుడు వారు దేవుని స్తుతిస్తూ ఉండగా, మరి దేవుడే వారి మధ్య మాటుగాండ్లను పెట్టి శత్రువుల మధ్యలో వారు ఒకరినొకరు చంపుకొని పూర్తిగా శత్రువులందరూ హతులైపోతారు. యుద్ధం చేయకుండానే యెహోషాపాతు జయం పొందుతాడు. శత్రువుల యొక్క కొల్ల సొమ్ము పంచుకోవడానికి 4 రోజులు పట్టుద్ది వాళ్ళకి. 4వ రోజున వాళ్ళు ఒక లోయలో దేవునికి ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆ లోయ పేరు బెరాకా లోయ. ఇది మనకి 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో కనబడుతుంది. సో ఈ వ్యాలీని యెహోషాపాతు లోయ అని అంటారనమాట. ఈ యెహోషాపాతు లోయ గుండా ఈ కెద్రోను వాగు ప్రవహిస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఈ కెద్రోను వాగు గుండా ప్రయాణం చేసేవాళ్ళు. కెద్రోను వాగు ఒక 20 మైళ్ళు పొడవు ఉంటుందంట, జస్ట్ 20 మైల్స్ అంతే. తర్వాత ఈ వాగు ఎప్పుడూ నీళ్లతో నిండుండేది కాదు. ఈ వాగు ఎండాకాలం వస్తే ఎండిపోద్దంట. ఎండాకాలం వస్తే దీనిలో నీళ్లు ఉండవు కాబట్టి పెద్ద లోతు లేని వాగు, కాబట్టి ఎండిపోయేది. ఈ ఎండిపోయిన వాగు ద్వారా ఈ దారి గుండా చాలా మంది ప్రయాణం చేసేవారు. యేసు ప్రభు కూడా కెద్రోను వాగు గుండా ప్రయాణం చేశారు. అయితే ఈ వాగు తరచుగా ఎండిపోయి ఉండేది కాబట్టి, నీళ్లు పెద్దగా ఉండేవి కావు కాబట్టి యెరూషలేములో ఉన్న వేస్ట్ అంతా అక్కడికి తీసుకొచ్చి డంప్ చేసేవాళ్ళు. ఒక రకంగా అది యెరూషలేము బయట ఉన్నది, ఒలీవల కొండకు దగ్గరగా ఉన్నది. యూదయ అరణ్యంలో యెహోషాపాతు లోయ గుండా ప్రవహించే వాగు అది. ఆ వాగును మరి ఎక్కువగా నీళ్లు ఉండవు, తత ఎండాకాలంలో పూర్తిగా డ్రై అయిపోద్ది కాబట్టి యెరూషలేములో ఉన్న చెత్త చెదారము వేస్ట్ అంతా ఆ కెద్రోను వాగులో తెచ్చి పడేసేవాళ్ళను. చూడండి, మనం కూడా ఒక సిటీని కానీ ఒక టౌన్ని కానీ దాటి వెళ్తూ ఉండగా ఖచ్చితంగా అవుట్స్కట్స్లో మనం చెత్త అంతా పడేసిన కొన్ని ప్లేసెస్ మనం చూస్తాము. అలాగే యెరూషలేములో ఉన్న వేస్ట్ అంతా ఆ కెద్రోను వాగులో తెచ్చి పడేసేవాళ్ళంట. సో యేసు ప్రభు ఇప్పుడు కెద్రోను వాగు గుండా ప్రయాణం చేశారు. మేబీ ఆ వేస్ట్, ఆ డంప్ అదంతా దాటుకుంటూ ఆయన వెళ్ళిపోయేవాడు అనమాట. యేసు ప్రభు కెద్రోను వాగు దాటాడు. అంతేకాదు యేసు ప్రభు తనతో పాటు శిష్యులను కూడా కెద్రోను వాగు గుండా వెళ్ళాలి అని వాళ్ళని తనతో నడిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువు తన శిష్యులను కెద్రోను వాగు దాటించాడు. తాను దాటాడు కెద్రోను వాగు, తాను ప్రయాణం చేశాడు, తన శిష్యులు ప్రయాణం చేశారు, తన శిష్యులు కూడా తనతో పాటు కెద్రోను వాగు దాటారు. ఆ తర్వాతే వాళ్ళు ఆ యొక్క మౌంట్ ఆలివ్ మీద ఉన్న గెత్సెమనే తోటలో వారు ప్రవేశించారు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ కెద్రోను వాగు యొక్క చారిత్రాత్మకమైన ప్రాముఖ్యతను గురించి కూడా మనం కొంచెం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రముఖమైన వాగులు ఉన్నాయి, కొన్ని బ్రూక్స్ ఉన్నాయి. వాటిలో కెరీతు వాగు చాలా ప్రాముఖ్యమైంది. కెరీతు వాగు పాత నిబంధనలో
క్రొత్త నిబంధనలు మొత్తంగా కలిపితే ఒక 3 ఫేమస్ బ్రూక్స్ ఉన్నాయి, 3 ప్రాముఖ్యమైన వాగులు ఉన్నాయి. వాటిలో క్రొత్త నిబంధనలో కూడా ప్రస్తావించబడిన వాగు ఏంటి అంటే ఈ యొక్క కెద్రోను వాగు. ఈ కెద్రోను వాగును గురించి మనకి పాత నిబంధనలో కనబడుతుంది, కొత్త నిబంధనలో కూడా కనబడుతుంది అనమాట. కాబట్టి ఈ వాగు చాలా ప్రాముఖ్యమైనది. ఈ కెద్రోను యొక్క వాగు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. కెద్రోను వాగును గురించి ధ్యానం చేయక మునుపు నేను ఇంకొక 2 వాగులు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 వాగులను కూడా జస్ట్ ఒకసారి జ్ఞాపకం చేసి వాగులోకి వెళ్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం, 1 Kings చాప్టర్ 17, 17వ అధ్యాయంలో మనము మొట్టమొదటిగా కెరీతు వాగును గురించి చూస్తాము. దేవుని సేవకుడైన ప్రవక్త అయిన, రోషము గల దేవుని ప్రవక్త అయిన ఎలియా అహాబు రాజు ముందుకు వెళ్ళి ఇక కొంతకాలం వరకు రానున్న సంవత్సరాల్లో మంచైన వర్షమైన పడదు అని ప్రకటించినప్పుడు ఆహాబు ఏలియాను చంపాలని చూస్తాడు. ఆహాబు ఏలియాను వెతుకుతా ఉన్న సందర్భంలో, అంతేకాకుండా ఈ యొక్క ఫ్యామిలీ నుంచి తాను తప్పించుకోవడానికి, తాను సర్వైవ్ అవ్వడానికి దేవుడు ఇప్పుడు ఏలియాకు చెప్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 3 వచనాలు. పిమ్మట యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించిదనని అతనికి తెలియచేయగా, దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను ఆనాటి ఇశ్రాయేల్ దేశం మీద వచ్చిన కరువులో తనను కాపాడడానికి దేవుడు చెప్తాడు, నీ వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాక్కో, నేను అక్కడికి నీకు ఆహారాన్ని పంపిస్తాను, కాకోలాల ద్వారా పంపిస్తాను. ప్రతి ఉదయ సాయంకాలాలు కాకోలాలు వచ్చి నీకు రొట్టెను మాంసపు ముక్కలను అందించి వెళ్తాయని చెప్పి ఆ కెరీతు వాగుని ఏలియా ఒక దాగుచోటుగా మార్చుకున్నాడు. ఈ కెరీతు వాగు దగ్గర మరి ఏలియా దాక్కున్నాడు కొంతకాలం. అక్కడ ఉన్నప్పుడు దేవుడు తనను పోషించాడు. ఆ తర్వాత ఆ వాగులో నీళ్ళు అయిపోయినాక దేవుడు చెప్తాడు, నువ్వు ఇంకొంచెం ముందుకు నడువు, తూరు సీదోను సంబంధమైన సారెపత్ అనే ఊర్లోకి వెళ్ళు, అక్కడ నేను ఒక ఒంటరి మహిళను నీకు ఒక ప్రొవైడర్గా, లేకపోతే నిన్ను చూచుకునే ఒక వ్యక్తిగా నేను అరేంజ్ చేస్తున్నానని చెప్పి ఆ సారెపత్తులోని తీసుకుని వెళ్ళి అక్కడ కరువు కాలం అంతా ఒక ఇల్లాలు ఇంట ఏలియా పోషించబడినట్టుగా మనం చూస్తాం. ఇది కెరీతు వాగు. కెరీతు వాగు దేవుని ప్రజలైన లేక దేవుని సేవకుడైన ఏలియాకు ఒక దాగుచాటుగా, అక్కడ దేవుడు తన ప్రజలను చూచుకుంటాడు, దేవుడు తన ప్రజలకు ప్రొవైడ్ చేస్తాడనే దానికి గుర్తుగా ఏలియా కరువు కాలంలో పోషించబడ్డాడు. 2వ వాగు దగ్గరికి వస్తాను. ఇదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు ఏలియా, ఒకనినైనా తెప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. 2వది కీషోను వాగు. మొదటిది కెరీతు వాగు, 2వది కీషోను వాగు. ఈ కీషోను వాగు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఆనాటి అహాబు రాజు కాలంలో ఈ బయలుదేవతా ప్రవక్తలు, ఆషేరు దేవతా ప్రవక్తలు అన్నమాట భయంకరంగా సవాలు చేస్తారు దేవుని ప్రజలను. బయలు దేవతే నిజమైన దేవత, ఆషేరు దేవతే నిజమైన దేవత, అసలు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా లేనే లేడని చెప్పి వాళ్ళని భ్రమపరుస్తున్న సందర్భంలో కర్మెలు పర్వతం మీద ఏలియా ఒక గొప్ప పరీక్ష నిర్వహించి అక్కడ యెహోవాయే నిజమైన దేవుడని, బయలు దేవత దేవుడు కాదని, ఆషేరు దేవత అసలు ఉనికిలోనే లేదని నిరూపిస్తాడు. ఆ సందర్భంగా ఈ బయలు ప్రవక్తలు, ఆషేర ప్రవక్తలు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏలియా ఒక్కళ్ళను కూడా పోనీయకుండా పట్టుకోండి అని చెప్పి వాళ్ళందరినీ పట్టుకొని వాగు దగ్గర వారిని వధిస్తాడు. అపవిత్రతకు లేకపోతే పాపానికి అక్కడ ఒక రకంగా ముగింపు జరిగింది. కీషోను వాగు దగ్గర దేవుని ప్రజలను తప్పుత్రోవ పట్టించిన బయలు దేవతా ప్రవక్తలకు, ఆషేరు దేవతా ప్రవక్తలకు ఒక ముగింపు అనేది కీషోను వాగు దగ్గర జరిగింది. ఒక ధైర్యంతో కూడిన, ఒక ధైర్య సాహసాలతో కూడిన ఒక కార్యాన్ని ఏలియా ప్రవక్త చేశాడు. అక్కడ ఆ వాగు దగ్గర వారిని అందరినీ వధించి ఇశ్రాయేలు దేశంలో మరి బయలు ప్రవక్తలు, ఆషేరు దేవ ప్రవక్తలు లేకుండా తాను చేయగలిగాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్.
చాలా కరేజియస్ థింగ్. ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి. కానీ ఏలియా చేశాడు. రోషము గల దేవుని ప్రవక్తగా దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడు నిరూపించిన తర్వాత దేవుడు కాని వాటిని గురించి ప్రచురిస్తున్న అన్య దేవతల ప్రవక్తలందరినీ ఆ కీషోను వాగు దగ్గర వధించి నిజమైన దేవుడు యెహోవాయే అని ఎంతో ధైర్యంగా కర్మేల్ పర్వతం మీద ఏలియా ప్రకటించాడు. ఈ వాగు మనకే జ్ఞాపకం చేస్తుందో తెలుసా? మనం కూడా లోకములో జీవము గల దేవుని బిడ్డలముగా వీ నీడ్ టు డిక్లేర్, ప్రకటించాల్సిన వారంగా ఉన్నాము. వీ నీడ్ టు ప్రూవ్, రుజువు చేయాల్సిన వారంగా ఉన్నాము. అందుకే తిమోతి పత్రికలో ఉంటుంది, మీరు పైకి భక్తి గల వారి వలె దాని శక్తిని ఆశ్రయింపని వారుగా ఉండకుండా శక్తి కలిగిన వారై ఉండండి, శక్తి కలిగిన భక్తి జీవితాలు జీవించండి అని చెప్పి తిమోతికి పౌలు రాస్తాడు. ఈ ఏలియా శక్తి కలిగిన భక్తుడని తన జీవితంలో కీషోను వాగు దగ్గర కర్మేలు పర్వతం మీద రుజువు చేసుకున్నాడు. ఇది కీషోను వాగు యొక్క ప్రాముఖ్యత. అయితే మనం ఈ సమయంలో కెద్రోను వాగు దగ్గరికి వెళ్దామండి. యేసు ప్రభు దాటి వెళ్ళిన కెద్రోను వాగు, యేసు ప్రభు శిష్యులను ఎంకరేజ్ చేసి, ఒకవేళ అనుంటారే వద్దు ప్రభా, ఈ రూట్ బాగోదు ప్రభా, ఇదంతా చాలా గందరగోళంగా ఉంటుంది, ఆ కంపు కొడతా ఉంటుంది, మురికిగా ఉంటుంది అని ఒకవేళ వాళ్ళు చెప్పినా లేదు చెప్పి వాళ్ళని కెద్రోను వాగు దాటించాడు. కెద్రోను వాగు దాటడం నేర్పించాడు. కెద్రోను వాగు గుండా ప్రయాణం చేయడం అనేది యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించాడండి. అసలు కెద్రోను లేక కిద్రోను అనేది ఒకే పదం. దీని అర్థము చీకటి, డార్క్నెస్ లేక బ్లాక్, నలుపు. ఆ ఏరియా అంతా కూడా అంట చాలా భయంకరంగా ఉంటుందండి, చాలా టర్బిడ్గా, అంటే చాలా మురికి డంప్ చేసేసి చాలా ఒక రకమైన గ్లూమీ అట్మాస్ఫియర్ ఉంటుందంట. అసలు ఆ దారి గుండా వెళ్ళాలంటేనే భయంకరంగా ఉంటుందంట. ఒక భయంకరమైన మురికితో మస్టుతో కూడిన స్థలం అది ఆ కెద్రోను వాగు. అసలు ఆ దారి గుండా వెళ్ళడం అస్సలు మంచి మా దారే కాదు. కానీ దేవుడు ఆ దారి గుండా వెళ్ళాడు. దేవుడు తన శిష్యులైన ఆ 12 మందిని కూడా ఆ దారి గుండా తీసుకుని వెళ్ళాడు. నేను అనుకుంటాను కెద్రోను వాగు యొక్క ఇంపార్టెన్స్ మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలేమో అనిపించింది. పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు రాజ్యము మరి సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో 2గా చీలిపోయింది. మీలో చాలా మందికి తెలుసు. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము కలిసి యూదా రాజ్యముగా ఒక 2 గోత్రాలతో యూదా రాజ్యం ముందుకు వెళ్తే మిగిలిన 10 గోత్రాలతో ఇశ్రాయేలు రాజ్యం అని చెప్పి అది ముందుకు సాగి వెళ్ళింది. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులను ఇశ్రాయేలు రాజులు అంటూ వచ్చారు. కాబట్టి యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులలో 3 రాజుల కాలంలో కెద్రోను వాగు దగ్గర జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా రాజ్యంలో 2 గోత్రాలు మాత్రమే ఉన్నాయి, బెన్యామీను గోత్రము, యూదా గోత్రము. అయితే ఈ యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న 3 రాజుల కాలంలో జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆసా రాజు. ఆసా యూదా రాజు. ఈ ఆసా ఎవరంటే రెహబాము యొక్క మనవడు. రెహబాము సొలొమోను కుమారుడు కదా. సో రెహబాము కాలంలో రాజ్యం 2గా చీలింది. ఈ రెహబాము కాలంలో 2గా చీలిన తర్వాత రెహబాము కుమారుడైన అబియాము రాజు అయ్యాడు. అబియాము తర్వాత ఆసా రాజు అయ్యాడు. అయితే రెహబాము తర్వాత రాజైన అబియా చాలా దేవునికి విరుద్ధమైన రీతిలో రాజ్యాన్నంతటిని చాలా కరప్ట్ చేసేసాడు. దాని గురించి ఒక మాట చదువుకుందాం. మొదటి రాజు గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఇది అబియాను గురించిన మాట. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. అబియా దేవుని ఎడల యథార్థంగా లేడు. తన తండ్రి అయిన రెహబాము నడుచుకున్నట్లుగా దేవుని విరోధంగా నడిచాడండి. సో రాజ్యం అంతా చాలా పాడైపోయింది. రాజ్యంలో భయంకరమైన విగ్రహారాధన ప్రవేశపెట్టేశాడు. దేవతా స్తంభాలు స్థాపించాడు. ఆ బలిపీఠాలు కట్టడం మొదలు పెట్టాడు. అన్య దేవతలకు పూజలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితులలో అబియా తర్వాత రాజు అయ్యాడు. మనం ఆసాను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత ఆసా చేసిన పని ఏంటో మనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం 11 నుంచి చదువుతున్నాను. 11 నుంచి. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. ఆసా రాజైన తర్వాత తన పితరుల కాలంలో అక్కడక్కడ నిలబెట్టబడిన విగ్రహాలన్నిటినీ పడగొట్టేశాడు. అంతేకాదు
మరియు తన అవ్వ అయిన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవస్థాన స్తంభము ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆస తాను రాజుగా ఉన్నప్పుడు తన రాజ్యములో ఉన్న విగ్రహాలన్నిటినీ పడగొట్టించేశాడండి. అంతేకాకుండా తన అవ్వ అయిన మైక అనే ఆమె ఒక భయంకరమైన చాలా అసహ్యమైన ఒక ప్రతిమను తయారు చేసింది. అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలబెట్టింది. ఆస ఆ దేవతా స్తంభాన్ని అసహ్యమైన దేవతా స్తంభాన్ని పగలగొట్టించేసి దాన్ని చిన్న భిన్నాలుగా చేసి కెద్రోను వాగు దగ్గర దానిని కాల్చివేశాడు. కెద్రోను వాగు దగ్గర దేశములో ఉన్న అపవిత్రమైన అసహ్యమైన విగ్రహాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి, చిన్న భిన్నాలుగా చేయబడ్డాయి. ఎంత గొప్ప విషయం కదా. కెద్రోను వాగుకి ఆనాడు ఆశాకాలంలో దొరికిన గుర్తింపది. అంతేకాదండి, ఇంకొక వచనం కూడా మనకు కనబడుతుంది. ఇలాగూ ఆశ తనున్న కాలంలో చాలా గొప్ప కార్యాలు కెద్రోను వాగు దగ్గర చేస్తూ వచ్చాడు. ఇది మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, కెద్రోను వాగు గుండా దాటి వెళ్ళిన యేసు ప్రభు, కెద్రోను వాగు గుండా తన శిష్యులను దాటించిన యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న, మనకు గుర్తు చేస్తున్న ఒక విషయం ఏంటంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేని విగ్రహ సంబంధమైనవి అవి ఏవి మనలో ఉన్నా, దేవునికి ఇష్టం లేని అసహ్యమైనవి మనలో ఏమున్నా వాటిని మనము ఈ యొక్క గెత్సెమనే తోట లేకపోతే ఒలీవల కొండ అనుభవంలోకి వెళ్ళక ముందే కెద్రోను వాగు దగ్గర వాటిని మనం సరి చేసుకోవాల్సిన వారం ఉన్నాం. వాటిని మన జీవితంలోంచి తీసి పారేయవలసిన వారం ఉన్నాం. వాటిని పూర్తిగా మనం ఆ వాగులో దహించి వేయవలసిన అనుభవాన్ని, కాల్చివేయాల్సిన అనుభవాన్ని మనం సంపాదించుకోవాల్సిన వారం ఉన్నాం. చూడండి, మనం అనుకోవచ్చు మన జీవితాల్లో విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి. ఆ రోజు అంటే అభియామరాజు విగ్రహాలు నిలబెట్టాడు, కానీ నా జీవితంలో విగ్రహాలు లేవేమో అని అనుకుంటున్నాం మనం. కానీ కొత్త నిబంధన కాలంలో కూడా భక్తులు, అపోస్తుడైన యోహాను తీసుకోండి, అలాగే అపోస్తుడైన పౌలు తీసుకోండి, ఆనాటి విశ్వాసులను ఎంకరేజ్ చేశాడు, హెచ్చరిస్తూ వచ్చాడు, విగ్రహాలు ఉన్నాయి జాగ్రత్త, విగ్రహాల జోలికి పోకుండా చూసుకోండి అని. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనం చదువుతాను. 1 John chapter 5 and verse 21. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, ఈ లెటర్ రాసింది అన్యులు కాదు, విగ్రహారాధికులు కాదు, దేవుని ప్రజలకు యోహాను రాస్తున్నాడు. విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటే దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా విగ్రహాలు ఉండే అవకాశం ఉందన్నమాట. ఇంకోటి 1 Corinthians chapter 10. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఆనాడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు రావడం లేట్ చేస్తే వాళ్ళు ఒక బంగారు దూడను తయారు చేసుకొని పోయి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన దేవత ఇదే అని చెప్పి పూజలు చేశారు. దాని ముందు తిన్నారంట, తాగారంట, గంతులేశారంట. పౌలు గారు అంటున్నాడు, అది జ్ఞాపకం చేసి జాగ్రత్త, మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఇంకో మాట 14వ వచనంలో కూడా ఉంది, కాగా నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. వాట్ డస్ దట్ మీన్? పారిపోండి అని చెప్తున్నాడు. విగ్రహారాధకులై ఉండకుడి, విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. 3వ మాట, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అని చెప్తున్నాడు. ఏంటి, మనం ఏమన్నా విగ్రహాలు పెట్టుకున్నామా? విగ్రహాలు ఏమన్నా మన ఇళ్లలో ఉన్నాయా? లేకపోతే మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నామా? పూజా పునస్కారాల్లో పాలు పొందుతున్నామా అంటే ఒకవేళ పొందకపోవచ్చు, లేకవేళ మన బంధువుల వల్ల మనకు ఆ శోధన రావచ్చేమో. చూడండి, ఇప్పుడే ప్రభువులోకి వచ్చిన మొదటి తరం క్రైస్తవులకి చాలా శోధన. వాళ్ళ బంధువులు పిలుస్తారు, రండి మా పూజలకు కూడా రండి అని పిలుస్తారు. వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మనల్ని కూడా తీసుకెళ్లాలని ప్రేరేపిస్తారు. లేకపోతే మనం వాళ్ళని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సపోర్ట్ చేయాల్సి వస్తుంది. చాలా తప్పు సుమా. జీవము లేని, నోరుండి మాటలాడలేని, కన్నులుండి చూడలేని మోగ విగ్రహాలను పూజించే ఆ పూజ తత్పరతను మనం ఎంకరేజ్ చేయకూడదు. అందులో మనం పాలు పంపులు పొందకూడదు. ఎందుకంటే మనం ఒకప్పుడు అలాంటి వారమే, కానీ ఈరోజు మనం వి కేమ్ టు ద లివింగ్ గాడ్.
జీవం గల దేవుని దగ్గరికి వచ్చాం. ఒకప్పుడు మనం జీవం లేని దేవుళ్ళని పూజించాం, ఈ రోజు మనం జీవం గల దేవుని దగ్గరికి వచ్చాం. అందుకే మొదటి దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు దశలోనిక సంఘాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆ విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక మాట. మొదటి దశలోనిక 1:9-10 వచనాలు కలిసి ఉంటాయి. అందులో నేను 3వ లైన్ చదువుతున్నాను. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో అంటున్నాడు. మీరు ఎలాగ తిరిగారో నాకు తెలుసు, మీరు ఎలాగ తిరిగారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు మీరు విగ్రహాలను పూజ చేశారు, అయితే ఈరోజు మీరు విగ్రహాలను విడిచిపెట్టేశారు. జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవుని వైపుకు తిరిగారు. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని వైపుకు తిరిగాం, జీవము గల దేవుని వైపు తిరిగాం, సత్యవంతుడైన దేవుని వైపుకు తిరిగాము. ఆ దేవుని వైపు తిరిగిన మనము ఆ దేవుని వైపే ఉండాలి మన దృష్టి, ఆ దేవుని మీదే మన దృష్టి ఉండాలి. ఇంకే రకమైన విగ్రహ సంబంధమైన అపవిత్రతకు మన జీవితాలలో చోటు ఇవ్వకూడదు. ఆసా కాలంలో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చేత నడిపించబడతా ఆ యొక్క ప్రజలు విగ్రహాల వైపుకు మళ్లించబడ్డారు. అసహ్యమైన విగ్రహాలను పూజించడం మొదలు పెట్టారు. ఆ యొక్క ఆసా యొక్క అవ్వ అయిన మైక అంట ఒక అసహ్యమైన దేవతను తయారు చేసి నిలబెట్టించిందంట, అందరి చేత పూజలు చేయించిందంట. ఎంత ఘోరం సుమా! మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహారాధన, విగ్రహ సంబంధమైన అపవిత్రత మన జోలికి రాకుండా, మనకు అంటకుండా మనం చూసుకోవాలి సుమా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో అంటాడు, యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నా ప్రజల్లో వాళ్ళు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకున్నారు, వాళ్ళ గుడారాలలో లేవు, వాళ్ళ సామగ్రిలో లేవు, వాళ్ళ అన్య దేవతల దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ వాళ్ళ హృదయాలలోనే విగ్రహాలను నిలబెట్టుకున్నారు. నాకన్నా ఎక్కువ అనేకమైన విషయాలను ప్రేమిస్తున్నారు. ప్రియమైన వారలారా, దేవుని కన్నా ఎక్కువ మనం దేనిని ప్రేమించినా అది విగ్రహంతో సమానం. ఉన్నయ్యా మన గుండెల్లో హృదయ విగ్రహాలు, నిజమే, దేవుడి కన్నా ఎక్కువ మనం తర్వాత ప్రేమే మిగిలిన వారికి అందియాలి. అందుకే ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నీ మీద ఒక నింద మోపవలసి వస్తుంది, ఏంటో చెప్పమంటావా, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితమని నేను నీకు చెప్పాల్సి వస్తుంది. మొదటి ప్రేమ. దేవుని కన్నా ఎక్కువ మనం దేన్ని ప్రేమించడానికి వీల్లేదు. ఆసా కాలంలో ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుని స్థానాన్ని విగ్రహాలకు ఇచ్చేశారు. దేవుడు వాళ్ళను దర్శించాడు, దేవుడు వాళ్ళని మందలించాడు. ఆశా దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ చిన్నాభిన్నం చేసేశాడు. నిజమే కదా? దేవుని బిడ్డలమైన మనకు విగ్రహాలతో ఏమి పొందిక? చూడండి, ఒక మాట చదివి నేను 2వ అంశంలోకి వెళ్ళిపోతాను. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 2 Corinthians chapter 6 verse 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై, we are the temple of the living God. మనము జీవము గల దేవుని ఆలయమై ఉంటే ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక, విగ్రహారాధనతో ఏం పొందిక? విగ్రహారాధనమై ఉండడానికి ఎక్కడున్న అవకాశం? ఉండడానికి వీల్లేదు సుమా. అందుకే ఆశ తన దేశంలో ఉన్న విగ్రహాలన్నిటినీ చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర తీసుకెళ్లి వాటిని కాల్చివేసేసాడంట. ఇంకోటి ఏంటో తెలుసా, ఒక అసహ్యకరమైన దేవత నిలబెట్టిందంట మైక, దానిని కూడా తీసుకెళ్లి ఆ వాగు దగ్గర, ఆ వాగులో దాన్ని కాల్చి బూడిద చేసేసాడంట. అసహ్యమైన ఉన్నాయి సుమా. దేవుడికి ఇష్టం లేనివి చాలా ఉన్నాయి, దేవుడికి నచ్చనివి చాలా ఉన్నాయి. అసహ్యమైన కార్యాల్లో మనం పాలు పొందడానికి వీల్లేదు. ఈ దగ్గర నిలబడిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఆశా కాలంలో కెద్రోను వాగు దగ్గర ఏమి జరిగిందో మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, మన జీవితంలో ఉంటే మనం పరీక్షించుకోవాలి, మనం వాటిని అసహ్యించుకోవాలి, మనం వాటిని విడిచిపెట్టాలి సుమా. దేవుడి కన్నా ఎక్కువ దేన్ని ప్రేమించవద్దు. చూడండి, మరి అసహ్యమైనవి ఏంటో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథంలోకి వెళ్దాము. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల వరకు దేవునికి అసహ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయి, లేక దేవుడికి ఇష్టం లేని కొన్ని ఉన్నాయండి. అవి మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. వాటిని కెద్రోను వాగు దగ్గర బయటకు తీసుకొచ్చి కాల్చేశాడు, బూడిద చేసేసాడు. మనం కూడా చెయ్యాలి. చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు.
అవేవనగా, చూడండి, దేవుడికి ఇష్టం లేనివి, దేవుడు అసహించుకునేవి 6 కాదు 7 ఉన్నాయి అంట. ఏమేంటి? 1 అహంకార దృష్టి, గర్వం. గర్వం 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 ప్రతిదీ చిన్నదానికి గర్వం. తగ్గిపోవాలంటే ప్రతి చోట తగ్గాలి మనం, ప్రతి సందర్భంలో మనం తగ్గాలి. దేవుడికి ఇష్టం లేదు అహంకారం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడంట సుమా. దేవుని కృప పోగొట్టుకున్నామంటే ఇంకా మనంత దౌర్భాగ్య లోకంలో ఉంటాం. అహంకారులు దేవుని కృపను పోగొట్టుకుంటారు. అహంకార దృష్టి. 2వది కళ్ళలాడు నాలుక, అబద్ధాలు చెప్పే నాలుక. ఊరికే అబద్ధాలు, ఫర్ నో రీజన్. అడేముండదు, ఏమవ్వదు అక్కడ. నిజం చెప్తే ఏమవుద్దండి? ఎందుకు నిజం చెప్పలేకపోతున్నాము? చాలాసార్లు చాలా ఈజీగా మంచినీళ్ళు తాగినట్టు అబద్ధాలు చెప్పేస్తాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో డీల్ చేస్తాడు. అబద్ధికులందరూ, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందెదరు, ఇది 2వ మరణము. టెల్లింగ్ లైస్ అనేది చాలా దేవుడికి ఇష్టం లేని పని. కళ్ళలాడు నాలుక, అబద్ధాలు చెప్పక్కర్లా. ఎవరు మనల్ని ఏం చేయరు, తీసుకెళ్లి జైలు వేస్తారా, లేకపోతే మనకి ఏమైనా మరణశిక్ష విధిస్తారా? వై ఆర్ యూ టెల్లింగ్ లైస్? చెప్పొద్దు సుమా. కళ్ళలాడు నాలుక దేవుడికి ఇష్టం లేదు. 3వది నిరపరాధులను చంపు చేతులు. చేతులతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏం పనులు చేస్తున్నాం చూడండి. అపరాధము చేయని వారిని, ఇన్నోసెంట్ పీపుల్ని మనం బాధ పెట్టడం అనేది ఎంత దేవుడికి ఇష్టం లేని పనో ఆలోచించాలి సుమా. మన వల్ల ఎవరు బాధపడకూడదు, మనం ఎవరిని టార్చర్ చేయకూడదు, మనం ఎవరిని హెరాస్ చేయకూడదు. నిరపరాధులను చంపు చేతులు. 4వది దుర్యోచనలు యోచించు హృదయము. హృదయంలో ఏమి యోచిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు మంచి ఆలోచనలు కలిగి ఉంటూ దేవుడికి చాలా ప్రీతికరం. నీ హృదయంలో నువ్వు చెడ్డ యోచనలు యోచిస్తున్నావంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. దుర్యోచనలు చేయి హృదయము. తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. పరిగెత్తుతున్నావా? అజ్జేద్దాం ఇజ్జేద్దాం అని. దేనికోసం పరిగెత్తుతున్నావు? ఏం చేయడానికి పరిగెత్తుతున్నావు? గాడ్ ఈస్ వాచింగ్ యూ. నిజంగా ఈ చెప్తా ఉంటే సండే స్కూల్ సాంగ్ జ్ఞాపకం చెయ్యాలనిపిస్తుంది. ఓ బి కేర్ఫుల్ హ్యాండ్స్ వాట్ యు డూ, ఓ బి కేర్ఫుల్ లెగ్స్ వాట్ యు ఫుట్ వాట్ యు డూ వేర్ యు గో, ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్ వాట్ యు సీ, ఓ బి కేర్ఫుల్ లిటిల్ హార్ట్ వాట్ యు ఆర్ థింకింగ్. ఏం ఆలోచిస్తున్నావు? ఏమి యోచన చేస్తున్నావు? దేవుడికి అసహ్యమైనవి చేయడానికి వీల్లేదు సుమా. దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అడేమి లేదు, అడేం జరగలేదు, కథలు కల్పించి చెప్పేస్తున్నాం. అవసరమా? కల్పనా కథలు అవసరమా? కల్పించి చెప్పాల్సిన అవసరమా? ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే చెప్పాలి, లేకపోతే మౌనం అయిపోవాలి. అంతేగాని కల్పించి చెప్పడం దేవుడికి ఇష్టము లేదు. గుర్తుపెట్టుకుందాం. ఆఖరుగా అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారు. చూడండి, కొంతమందికి ఎవరైనా స్నేహంగా ఉంటే, ప్రేమగా ఉంటే తట్టుకోలేరు వీళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళ మధ్య ఏదో పెట్టేస్తారు, పుల్లలు పెట్టేస్తారు. విడిపోవాలి వాళ్ళు, ముక్కలు చెక్కలైపోవాలి. అది సంఘం కానివ్వండి, అది కుటుంబం కానివ్వండి, అది అన్నదమ్ములు కానివ్వండి. వాళ్ళు విడదీసేదాకా నిద్ర పట్టదు. ప్లాన్ మీద ప్లాన్, పన్నాగం మీద పన్నాగం, తంత్రం మీద తంత్రం వేసి మొత్తానికి జగడాలు పుట్టించి విడదీసేస్తారు. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నాకు అసహ్యములు, ఇవి నాకు హేయమైనవి. గమనిద్దాం సుమా. దేవుడికి అసహ్యమైనవి మన మనసులో, మన జీవితాల్లో ఉంటే వీ నీడ్ టు లీవ్ దెమ్. ఒప్పుకోవాలి, వదిలిపెట్టేసేయాలి. దేవునికి ఇష్టం లేనివి, దేవుని కన్నా ఎక్కువ ప్రేమించేది ఏదన్నా ఒక అంశం మన జీవితంలో ఉంటే అదే విగ్రహం సుమ. ఆ విగ్రహాలు చిన్నాభిన్నమైపోవాలి. కెద్రోను బాగు దగ్గర ఆశా జరిగించిన కార్యం అది. 2వ రాజు దగ్గరికి వెళ్తాను చూడండి. 2వ రాజుగా మనం రాజు అయిన యోషియాను తీసుకుందాం. యోషియా రాజు కాలంలోకి వెళ్తే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం, 2 Kings chapter 23. రాజైన యోషియా కాలంలో కూడా యోషియాకు ముందు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మనష్షే. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయంలో రాజైన 22, 23 ఈ రెండిట్లో యోషియా గురించి రాయబడుతుంది. ఇతను కూడా యోధా రాజే. ఇతనికి ముందు మనష్షే ఉన్నాడు. మనష్షే చాలా దుర్మార్గుడు. మనష్షే చాలా రకాలుగా దేశాన్ని కరప్ట్ చేసేసాడు, పాడు చేసేసాడు. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనష్షే గురించి రాయబడింది. అతను ఏం చేశాడంటేనంట 3వ వచనంలో,
అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బయలుపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్టు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించవచ్చును. మనష్షే భయంకరమైన రాజు. మనష్షే తర్వాత యోషియా వచ్చాడు. యోషియా వచ్చినప్పుడు యూదా రాజ్యం అంతా అపవిత్రమైపోయి ఉన్నది. యూదా రాజ్యం అంతా అన్య సంబంధమైన వాతావరణం ఉన్నది. దేవతలు, నక్షత్రాలంట, బలిపీఠాలంట, ఉన్నత స్థలాలంట చాలా హేయక్రియలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రాజైన యోషియాతో దేవుడు మాట్లాడతాడు. ఆ దినాల్లో ప్రవక్త అయిన హుల్డాను దేవుడు వాడుకుంటాడు. హుల్డా మాట్లాడుతుంది, ఇదిగో దేశం ఇంత ఘోరంగా ఉంది కనుక దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, మీరు దేవుని యొక్క కోపాగ్ని తగ్గించాలంటే మీ తప్పిదాలు దేవుడి దగ్గర ఒప్పుకోండి దేని మనస్సు అన్నప్పుడు రాజైన యోషియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు. దేవా, నిజమే, నా ప్రజలు, నా దేశం చాలా చెడిపోయింది, నేను క్షమాపణ అడుగుతున్నాను, నా దేశాన్ని క్షమించాలని ప్రార్థన చేసుకుంటాడు. దేవుని కృపను పొందుతాడు. అంతేకాదు తాను కార్యాలు చేస్తాడు. చూడండి 23వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. రాజు, ఏ రాజు? యోషియా రాజు. యోషియా రాజు బయలుదేవతకును ఆషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యువతలకి తీసుకొని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇవ్వగా హిజ్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశారు. చూడండి హిజ్కియా ఎంత గొప్ప కార్యం చేశారు. హిజ్కియా చేసింది కూడా కిద్రోను వాగు దగ్గరే. ఎందుకంటే తన ముందున్న మనష్షే రాజు దేశాన్ని పాడు చేసేసాడు. భయంకర ఫుల్ ఆఫ్ ఐడెంటిటీ, దేశమంతా అపవిత్రతే, దేశమంతా విగ్రహాలే. ఇప్పుడు వాటన్నిటినీ బయటికి తెమ్మని చెప్పాడు. దేవాలయంలోకి వెళ్ళిపోయినాయి అంట. యెరూషలేము దేవాలయం నుంచి బయటికి తెప్పించాడు. వాటిని కిద్రోను వాగు దగ్గరికి తీసుకెళ్లి వాటన్నిటిని కాల్చివేయించాడు. ఎంత గొప్ప కార్యం కదా. తిరిగి 6వ వచనంలో కూడా అదే ఉంది. యెహోవా మందిరం అందున్న ఆషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపల ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద బయటికి తెచ్చేశాడు. దేశాన్ని పవిత్రపరుస్తున్నాడు. దేశంలో ఉన్న అపవిత్రత అంతా తాను బయటికి తెచ్చేసినట్టుగా మనం చూస్తామండి. నిజంగా ఈ కార్యాన్ని రాజైన యోషియా చేశాడు. అలాగే 12వ వచనంలో కూడా ఉంది అదే మాట. మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడగదిపై ఉన్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కెద్రోను వాగులో పోయించెను. కెద్రోను వాగు ఒక దేశాన్ని ప్రక్షాళన చేసింది. కెద్రోను వాగు దగ్గర ఆ ప్రక్షాళన చేయబడిన ఆ దరిద్రం అంతా, ఆ మురికంతా, ఆ మస్ట్ అంతా, అపవిత్రత అంతా వచ్చి కెద్రోను వాగులో పడవేయబడింది. ఎంత గొప్ప విషయం కదా. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంతా బయటకు తీసుకురాబడింది. సుమా, ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పదే పదే మాట్లాడుతున్నాడు. కెద్రోను వాగు దగ్గర నిలబడి ఉన్నాం మనం. కెద్రోను వాగు దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, మనం విడిచిపెట్టవలసిన విషయాలు ఉన్నాయి. మన జీవితాలకు అంటిన అపవిత్రత నుంచి మనం బయటకు రావాలి. ఆ మనష్షే వలన, రాజైన మనష్షే వలన దేశం అంతా అపవిత్రపరచబడింది. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న అపవిత్రత అంతటిని యోషియా రాజు అంచెలంచెలుగా బయటకు తీసుకొస్తున్నాడు. సుమా, మన జీవితాల్లో ఉన్న అపవిత్రత కూడా బయటకు రావాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండటానికి పిలుచుకున్నాడు. చూడండి 1 థెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాను నేను. 1 Thessalonians chapter 4 and verse 7, 7వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, లోకంలోంచి పిలుచుకున్నాడు, పాపం నుంచి పిలుచుకున్నాడు, రమ్మన్నాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు. సుమా, మన జీవితంలో ఉన్న అపవిత్రత అంతా మనం ఎక్కడికక్కడ గుర్తుపట్టి దాని నుంచి మనం బయటకు రావాల్సిన వారంగా ఉన్నాం, దాన్ని మనం విడిపించుకోవాల్సిన వారంగా ఉన్నాం. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయంలో నిజంగా మానవుని యొక్క అపవిత్రత ఎక్కడుందో, మనిషి ఎలాగ అపవిత్రుడు అవుతాడో రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం లేక 20 కూడా చదువుతున్నాను. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని
అపవిత్రపరచడం. లోపల నుండి బయటకు వచ్చేది మనుషుల్ని అపవిత్రపరుస్తుంది. ఏమిటంట లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి వచ్చేది. మనుషు హృదయం నుండి ఏది బయటకు వస్తుందో అది ఏమేమి వస్తాయంట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని చాలా ఉంది లోపల సుమా. మనల్ని అపవిత్రపరిచేవి చాలా ఉన్నాయి. యోషియా రాజు ఎలా కెద్రోను బాగు దగ్గరికి తన దేశంలో ఉన్న అపవిత్రత అంతా బయటకు తీసుకొచ్చి తన దేశాన్ని బాగు చేశాడు. అలాగే నాడు మన హృదయంలో ఉన్న అపవిత్రత అంతా మనం ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హృదయం చాలా చెడ్డది, అది మోసకరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని రాయబడింది. హృదయంలోనే ఉందండి, ఎక్కడో లేదు అపవిత్రత. పైకి బాగున్నాం, మనం చాలా శుభ్రంగా ఉన్నాం, చాలా పరిశుద్ధతను మెయింటైన్ చేస్తున్నాం, పరిశుభ్రతను మెయింటైన్ చేస్తున్నాం, కానీ పరిశుద్ధత అంతరంగానికి సంబంధించింది. హృదయంలో పవిత్రతను మనం కాపాడుకోవాల్సిన వారు. ఏ రకంగా కూడా మన జీవితాలకు అపవిత్రత అంటకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారు ఉన్నాం. ఎన్నో రకాలైన అపవిత్రతలను గురించి దేవుని వాక్యంలో ఉన్నది. కొలస్సే పత్రికలో అంటాడు, ఆ అపవిత్రతను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. విగ్రహారాధన గురించి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. తర్వాత తిమోతికి రాస్తూ అంటాడు, అపవిత్రములైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, దూరం వెళ్ళిపో. మాటల ద్వారా నీకు అపవిత్రత అంటుంది సుమా. ముసలమ్మ ముచ్చట్ల ద్వారా నీకు అపవిత్రత అంటుంది సుమా. నీ తలంపుల ద్వారా నీకు అపవిత్రత అంటుంది. నీ చుట్టూలో ఉన్న మనుషుల ద్వారా నీకు అపవిత్రత అంటుంది. జాగ్రత్తగా ఉండమంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో యెషయాకు దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దూతలు స్తుతిస్తూ ఉన్నారు, పరిశుద్ధ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదాన్ని స్తుతిస్తూ ఉంటే, దేవుని పరిశుద్ధత ఎదుట, దేవుని పవిత్రత ఎదుట తన అపవిత్రత కనబడుతుంది. ఎంత ఘోరంగా తన కేకలు వేస్తాడంటే, వచనము వర్స్ 5, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకోండి. అయ్యో, అన్క్లీన్ లిప్స్, అపవిత్రమైన పెదాలు, అపవిత్రమైన పెదాలు గల జనాల మధ్య నేను. చూడండి, అంటే మన మాటల ద్వారా మనకు అపవిత్రత, మన చూపు ద్వారా మనకు అపవిత్రత, మన వినికిడి ద్వారా మనకు అపవిత్రత, మన హృదయంలో మనం చేసే దురాలోచనల ద్వారా మనకు అపవిత్రత. యోషియా తను రాజుగా ఉన్న దినాలలో తన దేశంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను బయటకు తీసుకొని వచ్చి కెద్రోను బాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు. కెద్రోను బాగు దగ్గర దాన్ని పారవేశాడు. తన దేశాన్ని శుభ్రం చేసుకున్నాడు. ఇంకొక రాజు గురించి చెప్తాను చూడండి. హిజ్కియా రాజు దగ్గర కూడా మనం వెళ్ళాలి. 2 Chronicles chapter 29, 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో హిజ్కియా రాజు కాలంలో రాజైన ఈ హిజ్కియాకు ముందు మరి మరొక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆహజు. ఈ ఆహజు మరి చాలా అపవిత్రపరిచేశాడు దేశాన్ని, చాలా కరప్ట్ చేసేసాడు. నిషిద్ధమైన వాటన్నిటినీ, అపవిత్రమైన వాటన్నిటినీ రాజ్యంలో ప్రవేశపెట్టేశాడు. అలాంటి దినాలలో హిజ్కియా రాజు అయిన తర్వాత హిజ్కియా ఏం చేశాడంటే, దేశంలో ఉన్న నిషిద్ధమైన అపవిత్రమైన వాటన్నిటిని బయటకు తీసుకొచ్చేసాడు. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 5వ వచనం. హిజ్కియా రాజు ఆజ్ఞయిస్తున్నాడు, వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోడి తెచ్చేయండి. బయటికి నిషిద్ధమైన వస్తువులు, అపవిత్రమైన వస్తువులు అన్ని, ఆల్ ఫిల్దీ థింగ్స్, ఆల్ అన్క్లీన్ థింగ్స్ దేవుని మందిరంలోంచి బయటకు వచ్చేసేయాలని చెప్తున్నాడు. సరే, బయటకు వచ్చినాక ఏం చేయాలంటే వాటిని 16వ వచనం, 29వ అధ్యాయం 16వ వచనంలో, పవిత్ర పరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకుని రాగా
లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. అది నిషిద్ధమైనవన్నీ బయటకు తీసుకురాబడ్డాయి. నిషిద్ధమైనవన్నీ కెద్రోను వాగులో పారవేయబడ్డాయి. కెద్రోను వాగులో అన్ని నిషిద్ధమైనవి, అన్క్లీన్ థింగ్స్, ఫిల్దీ థింగ్స్ అన్ని అక్కడికి వచ్చినాయి. 30వ అధ్యాయం 14వ వచనం చూడండి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసి కెద్రోను వాగులో వాటిని పారవేసి, దే హ్యావ్ థ్రోన్ అవే ఆల్ ద అన్క్లీన్ అండ్ ఫిల్దీ థింగ్స్. అన్నిటినీ పారవేశారు. కెద్రోను వాగు మనకు జ్ఞాపకం చేస్తుంది, మన జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని మనం బయట పారవేయాలి. మళ్ళీ మనం పవిత్రపరచుకోవాలి. ఈ దినాలు మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఒక మంచి సాధనంగా మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. యేసు ప్రభువు తన శిష్యులను కిద్రోను వాగు గుండా తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు వాళ్ళని తాను కిద్రోను వాగు దాటాడు, తన శిష్యులను కూడా కిద్రోను వాగు దాటించాడు. ఈ సాయంకాలం నిన్ను నన్ను కూడా కిద్రోను వాగు దాటించాలనుకుంటున్నాడు. మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు యేసు ప్రభు మనల్ని పవిత్రపరచడానికి ఇష్టపడతాడని ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆఖరి వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఎందుకు అపవిత్రమైంది, ఎందుకు అసహ్యమైంది, ఎందుకు నిషిద్ధమైంది మన జీవితంలో, ఎందుకు ఉండకూడదు, ఏమంట? ఒకసారి రక్షించబడిన తర్వాత ఎలా ఉంటే ఏమంట? కెద్రోను వాగుకుండా వెళ్ళాలా? కెద్రోను వాగు ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని, గమనించండి, నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించరు. నో ఎంట్రీ. దేవుని రాజ్యంలోకి ఎంట్రీ లేదు. ఎవరికి ఎంట్రీ లేదు? నిషిద్ధమైన దాన్ని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడికి దేవుని రాజ్యంలో, ఆ పవిత్రమైన రాజ్యంలో, ఆ పరిశుద్ధమైన రాజ్యంలో ప్రవేశం లేదు. కెద్రోను వాగు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన, నిషిద్ధమైన, అసహ్యమైన, అబద్ధానికి సంబంధించిన, దేవుడికి ఇష్టం లేని ప్రతి పాపాన్ని, ప్రతి బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకుందాం. దేవా, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి ప్రభా. కెద్రోను వాగు నేను దాటాలి. కెద్రోను వాగులో నేను ఆగిపోవడానికి వీల్లేదు. నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన మురికిని, మస్టును దాటాలి. నేను పవిత్రంగా నీ కోసం, నీ వెంబడి నీతో పాటు నేను సాగి రావాలి. నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కన్నులు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, గొప్ప దేవ యేసయ్యా, మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంతవరకు ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానం అంతటి గురించి స్తోత్రాలు. దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటి గురించి స్తోత్రాలు. దేవా, మా దైవజనరాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ఆయన. దేవా, అవును ప్రభా, కెరూతు వాగుల గురించి దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి గురించి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, విగ్రహ సంబంధమైన వాటివన్నిటిని కూడా ఎలాగో ప్రభా మరి వాళ్ళు చిన్నాభిన్నం చేసి వాటిల్లో పడవేశారో దేవా, ఆ యొక్క సందర్భాలన్నీ మీరు మా జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా, ఏలియాని మా ఇంటికి తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన. అలాగూ ప్రభా మరి తండ్రి అయా రాజైన ఏషియా మరి తండ్రి ప్రభా ఎలాగూ మరి విగ్రహాలన్నింటినీ తీసి దేవా చిన్నాభిన్నం చేసి ఆ వాగులో పడేశాడో దేవా, ఆ విషయాలు మీరు మా జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి మీరు సెలవిచ్చిన ప్రకారం దేవుని ప్రజలకు ప్రభా విగ్రహములతో ఏమి పొందిక అని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, మా జీవితంలో విగ్రహ సంబంధమైన అటు ఏవీ లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకంటే మేము దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహమే అని మీరు మా జ్ఞాపకం చేశారు. దేవా, కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి హృదయంలో నుంచి వచ్చినదే అపవిత్ర పరిస్థితిని సెలవిచ్చారు. అవును ప్రభా, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనంలో దేవా 22వ వచనంలో మీరు సెలవిచ్చిన ప్రకారం దేవా మరి తండ్రి లోపల నుంచి వచ్చేటివన్నీ కూడా ప్రభా విగ్రహ సంబంధమైన అటువంటి దేవా వాటిని అన్నిటి మేము తీసివేయాలని, పారవేయాలని దేవా మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, కృప చూపించండి ఆయన. అయా, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడతాదో దేవా మరి వారి మాత్రమే మీ రాజ్యంలో ప్రవేశిస్తారని దేవా ప్రకటన గ్రంథంలో నుంచి మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి యెషయా ఎలాగైతే ప్రభా
అయ్యా దేవదూతలు మిమ్మల్ని స్తుతిస్తూ దేవా ఆ యొక్క సందర్భాన్ని చూచినప్పుడు నేను అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసిస్తున్నాను అని దేవా మరి తండ్రి ఎలాగూ ప్రభా పశ్చాత్తాపడ్డాడో ఆ విషయాన్ని మీద మనకి తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విన్న వాక్కుమాంధ్ర హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మాలో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో దేవా మరి తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో విగ్రహ సంబంధమైంది ఏది కూడా లేకుండా మీరే సహాయం చేయండి. దేవా యొక్క కెద్రోను వాగు పూర్తిగా మేము నాయన దాటి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. దేవా కృప చూపించండి. విశ్వాసంతో దేవా పట్టుదలతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి నాయన మీరే జ్ఞాపకం చేసుకొని మీ కృపను గురించి దేవా అద్భుతమైనటువంటి ఆత్మీయ శక్తి బలం మీ బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా మరి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితంలో బిడ్డలందరూ కూడా కొనసాగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దినాల్లో ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా బలపరచండి. మంచి జ్ఞానం, శక్తి, తెలివి, ఆరోగ్యం మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి ప్రభా నాయన మరి ఉద్యోగాలు చేసే వారికి సన్నిధించి మంచి శక్తి, సామర్థ్యం, సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో మరి తండ్రి ఉంటున్నటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి ప్రసన్నత వారందరికీ సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి ఈ యొక్క మరి అయా క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు ఈ యొక్క దినాల్లో మేము ఈ విధంగా మీతో సాగి రావడానికి మాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు మరొకసారి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. విన్న వాక్యానుసారంగా మేము సాగిపోవడానికి సహాయం చేయండి. వృద్ధుల్ని, పెద్దలందరినీ కూడా బలపరిచి ఎండవేడి నుంచి తప్పించి మంచి ఆరోగ్యంతో దేవా నూతన శక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దేన మనసుతో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదా తోడై ఉండి ప్రభు మహిమను పొందును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.